ఒకటి ఆర్థిక విషయం పిల్లలు, రెండోది ఆరోగ్య విషయం, మూడోది మన ప్రవర్తన, ఈ మూడు విషయాల్లో మనం అవగాహన కలిగి ఉండాలి. ప్రతిదానికి కూడా, ప్రతి అవసరానికి డబ్బు అవసరంగా ఉంటుంది కాబట్టి అందరూ ఫస్ట్గా డబ్బు ఉంటే అన్నీ సక్రమంగానే ఉంటాయి అనుకుంటూ ఉంటారు పిల్లలు. డబ్బు ఉంటే అన్నీ చేయవచ్చు అనుకుంటుంటారు. కనుక డబ్బు అనేది అవసరంగా ఉంటుంది పిల్లలు. డబ్బును అందరూ ఆశిస్తూ ఉంటారు. డబ్బు మనకి ఉండాలి, ధనం అనేది ఉండాలి పిల్లలు. ఎక్కువగా మనం అందరం కూడా ధనాన్ని ఎందుకు ఆశిస్తాము అంటే, ప్రతి అవసరం కొరకు కూడా దాన్నే మనం యూజ్ చేస్తాం కాబట్టి పిల్లలు. ఆ ధనము అనేది ఎవరి దగ్గర ఉంటుంది? ధనం ఎవరి దగ్గర ఉంటుంది? ఆశించినంత మాత్రానే మనకు అది రాదు. అది పొందాలనుకున్నంత మాత్రానే మన దగ్గర అది ఉండదు పిల్లలు. దాని మీద చూద్దామండి బైబిల్లో పిల్లరా. ధనము ఎవరి దగ్గర ఉంటుంది? యేసు ప్రభు వారు ఈ ధనము గురించి మాట్లాడాడు. ఏమన్నాడంటే, ధనము ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది అని అన్నాడు. అది ధనము అనేది కూడా ఒక యజమానిగా ఉంటుంది యేసు ప్రభు వారు చెప్పారు పిల్లరా. ధనము ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది అన్నాడు యేసు ప్రభు వారు. మరి ఆ ధనము అనేది దేవుడే ఇస్తాడు మనకి. ధనము అనేది దాని అంతటా అదే ఉత్పత్తి అవ్వదు. ధనమును మనకిచ్చేది ఎవరంటే పిల్లలు? దేవుడు. అయితే ధనము ఒక యజమానిలాగా పనిచేస్తుంటుంది. ఆ ధనం కోసం మనం అన్నీ ఏమైనా చేస్తూ ఉంటాం పిల్లలు. ఏదైనా చేయాలనుకుంటూ ఉంటుంటాం. అందుకని యేసు ప్రభు వారు ఏమన్నారంటే, ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది అని అన్నాడు. ఒక యజమానిగా చెప్పి యేసు ప్రభు వారు, ఇద్దరు యజమానులకు కూడా దాసుడు ఉండలేడు అని అన్నాడు. మరి నువ్వు ధనాన్నన్నా ప్రేమించాలి, లేకపోతే దేవునన్నా ప్రేమించాలి అని అన్నాడు. అది మనము ధనమును ప్రేమించకూడదు, ధనాన్నిచ్చి దేవుణ్ణే ప్రేమించాలి. కానీ ధనం వైపే వెళ్తుంది మన హృదయం అని కూడా యేసు ప్రభు చెప్పారు పిల్లరా. సువార్తల్లో ఆ మాట చెప్పారు యేసు ప్రభు వారు. నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం అక్కడ ఉంటుంది అని. మరి ధనమునిస్తుంది దేవుడు కాబట్టి నువ్వు దేవుని మీద నమ్మకం ఉంచినప్పుడు దేవుడు నీకు ధనం ఇస్తాడు. రాసుకోండి పిల్లరా. ధనం ఇచ్చేది దేవుడు. ధనము నీ దగ్గర ఉండాలంటే నువ్వు ధన విషయంలో దేవుని నమ్మాలి. అది దేవుని స్తోత్రం చూద్దామండి పిల్లరా. దేవుడు ఇప్పుడు ఒక యజమానిగా ఉంటే పిల్లరా, ధనము ఒక యజమానికి ఉంటుందంట. ఇద్దరు యజమానికి కూడా దాసుడు ఉండలేడంట. ఒకరిని విడిచి ఒకరిని వెంబడిస్తారు పిల్లరా. యేసుప్రభు వారు ఈ సూత్రాన్ని చెప్పాడు.
దేవునికి స్తోత్రం కలుగును గాక. అందరం మరి యేసుప్రభువారు 22వ అధ్యాయం మత్తయి సువార్తలో ఏమన్నారంటే, నీ పూర్ణ హృదయముతోనూ, నీ పూర్ణ ఆత్మతోనూ, నీ పూర్ణ మనసుతోనూ నీ దేవుడైన యెహోవాను ప్రేమింపవలనన్నది. అది ఫస్ట్గా దేవుడు మనల్ని ఏం కోరాడంటే, నన్ను నువ్వు ప్రేమించాలి, నన్నే సేవించాలి, నన్ను నువ్వు నమ్మాలి అని ప్రభువారు చెప్పారు. పిల్లరా రాసుకున్నారా? మత్తయి సువార్త 22వ అధ్యాయం 37వ వచనం. పిల్లరా 37వ వచనం రాసుకోండి. ఎక్కువగా ధనాన్ని మనం ఆశపడతాం పిల్లరా. ధనం మనకు కావాలి. అయితే అది ఒక ధనం ఒక యజమానిగా పనిచేస్తప్పుడు, ధనము మన దగ్గర ఉండకపోవటానికి కారణము దేవుడిచ్చే ధనము దేవుడే ఇచ్చే దేవుని కంటే డబ్బును మనం ఎక్కువగా ప్రేమించినప్పుడు డబ్బు మన దగ్గర ఉండదు. వింటున్నారా? వింటున్నట్టయితే హల్లు చెప్పండి. అది విన్నారా అమ్మా? ధనము నీ దగ్గర ఉండాలి అంటే ధనమిస్తున్న దేవుణ్ణి ప్రేమించాలి. మత్తయి సువార్త రాసుకున్నారా? మత్తయి 22:37. నీ హృదయము దేవుళ్ళో ఉండాలి. నీ హృదయం ఉండాలి, దేవుళ్ళో ఉండాలి. యేసుప్రభువారు చెప్పారు ఈ సూత్రం పిల్లరా. యేసుప్రభువారు చెప్పారు, ఇద్దరు యజమానుడు కూడా దాసుడు ఉండలేడు. ధనము దేవుని వల్ల మనకు కలుగుద్ది పిల్లరా. ధనము దేవుడే ఇస్తాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ధనము దేవుడే ఇస్తాడు పిల్లరా. ఇక్కడ చూద్దాం, చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం. మత్తయి సువార్త 6వ అధ్యాయం. భూమి మీద మీ కొరకు ధనమును కూర్చుకొనవద్దు. ఇక్కడ చిమ్మటయు తుప్పును తినివేయును. దొంగలు కన్నం వేసి దొంగిలెదరు. పరలోకమందు మీ కొరకు ధనమును కూర్చుకొనుడి. అచ్చటి చిమ్మటైనను తుప్పైనను దాన్ని తినివేయదు. దొంగలు కన్నము వేసి దొంగిలెదరు. నీ ధనం ఎక్కడ ఉండునో అక్కడే నీ హృదయము ఉండును. అమ్మా వింటున్నారా? మీరు ఈ సూత్రాన్ని నేర్చుకోకుండా నువ్వు ఎంత గీ పెట్టినట్టు డబ్బు నీ దగ్గర ఉండదు. వినాలి. నేను ఈ ధనము మన దగ్గర ఎలా ఉంటుందో యేసుప్రభువు వారు చెప్పారు. ఖచ్చితమైన విషయం ఇదే. ఇక పిల్లరా, నీ ధనం ఎక్కడ ఉంటుందో నీ హృదయం ఎక్కడ ఉంటుంది. కనుక ధనం మీద నీ హృదయం, ధనాన్ని నువ్వు ప్రేమించకూడదు. ధనాన్ని ప్రేమిస్తే ధనం నీ దగ్గర ఉండదు. ధనం నీ దగ్గర ఉండాలంటే నువ్వు దేవుని నమ్మటం నేర్చుకోవాలి. ధనం ఇచ్చి దేవుని నమ్మటం నేర్చుకోవాలి. దేవుని ప్రేమించాలి. అది దీనిలో ఒక విషయం ఇది. ఎక్కడ మత్తయి సువార్త తీసుకున్నారా? ధనం ఎక్కడ ఉండునో హృదయం భూమి మీద. మీరు 6వ అధ్యాయం రాసుకోండి, చకచక రాసుకోండి. 6వ అధ్యాయం మత్తయి సువార్త. మత్తయి 6:19 నుండి పిల్లరా 20 వచ్చిన 19-20 గమనించండి పిల్లరా. ఎవడునూ ఇద్దరు యజమానులకు దాసుడుగా ఉండనేరడు.
అతడు ఒకరిని ద్వేషించి ఒకరిని ప్రేమించును, లేదా ఒకరిని పక్షముగా నుండి ఒకరిని తృణీకరించును. మీరు దేవునికి స్త్రీకి దాసులుగా ఉండనేరరు. అందువల్ల నేను మీతో చెప్పున్నదేమనగా, అది ఇక్కడ కిందకి వెళ్ళిపోయాడు, అది చింతించవద్దు అని కిందకి మాట చెప్పాడు. స్త్రీకి దేవునికి దాసులుగా ఉండలేరు. మనమందరం కూడా దేవుణ్ణి ప్రేమించాలి అని ఈ వాక్యం మనకు సూచిస్తుంది. దేవుణ్ణి మనం ప్రేమించినప్పుడు దేవుడు మనకు ధనం ఇస్తాడు. ఒకవేళ కానీ దేవుని మనం ప్రేమించుకున్నట్లయితే ధనం నీ దగ్గర ఉండదు. ఎంతమందికి అర్థమవుతుంది? ధనము మనందరికి కావాలి, ఎందుకంటే ప్రతి అవసరానికి ఆ ధనము మనం యూజ్ చేస్తాం కాబట్టి. అందుకే ధనాన్ని అందరు కోరుతారు. ధనము నీ దగ్గర ఉండాలంటే ధనాన్ని నువ్వు ప్రేమించకూడదు, ధనమునిచ్చే దేవుణ్ణి ప్రేమించాలి. అది ఇక్కడ విషయం. దేవుని ప్రేమించకపోతే ధనము నీ దగ్గర ఉండదు. ఇది లాజికల్ సూత్రం. ఇది యేసుప్రభువు వారు నేర్పించారు. ఇంకొక విషయం కూడా చెప్పాడు యేసుప్రభువు వారు. ధనము నీ దగ్గర ఉండాలంటే, రాసుకోండి, వినండి జాగ్రత్తగా. ధనం నీ దగ్గర ఉండాలంటే ధనాన్ని ప్రేమించకుండా ధనమిచ్చే దేవుని ప్రేమించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది. అయితే ఓకే, నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావు, అందుకని ఏం చేయాలంటే దేవుణ్ణి ప్రేమించినట్టుగా నీ పూర్ణ హృదయంతో నమ్మకంచుమి ప్రేమించమని చెప్పినప్పుడు ఏం చెప్పుద్ది అంటే, ధనమును నువ్వు ధనాన్ని ప్రేమించకుండా దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టు గుర్తు ఏంటంటే, నీ దశమ భాగం తీసి దేవుడికి ఇవ్వాలి. కానీ నువ్వు ధనాన్ని ప్రేమిస్తున్నట్టుగా అయితే జాగ్రత్తగానండి, ధనాన్ని ప్రేమిస్తే ధనము నువ్వు దేవుడికి ఇవ్వు. దేవుడిచ్చే ధనాన్ని మళ్ళీ తిరిగి నువ్వు దేవుడికి ఇస్తే నీ హృదయము దేవుడి మీద ఉన్నట్టుగా గుర్తండి. అది నువ్వు దశమ భాగం తీయట్లేదు అంటే ధనాన్ని ప్రేమిస్తున్నావు. దశమ భాగాన్ని లింక్ చేశాడు దేవుడు. ఆజ్ఞలోది కాదది. దేవుడు మనల్ని ఆశ్రయించడానికి దశమ భాగం తీయమన్నాడు. దశమ భాగం మనం తీసినప్పుడు ఏం చేస్తాడంటే దేవుడు ధనాన్ని నీకు ఇస్తాడు. అది అంటే నువ్వు దేవుణ్ణి ప్రేమిస్తున్నావా లేదా, దేవుణ్ణి నమ్ముతున్నా. చూడండి, ధనాన్ని లేదు అని అంటే నువ్వు దశమ భాగం తీయాలి. అది ఖచ్చితమైన విషయం. ధనాన్ని నువ్వు ప్రేమించావనుకో, ఆ ధనము దశమ భాగం దేవుడికి ఇవ్వవు. అది దేవుడు దీన్ని లింక్ చేశాడు. అది సరే, ధనం దేవుడు ఇస్తాడు, దేవుని ప్రేమించాలి. దేవుని ప్రేమించి దాని గుర్తు దశమ భాగం అని అనుకున్నాం. ఒకటి ఇది బాగుంది. ధనం మన దగ్గర ఉండాలంటే, ధనం దేవుడు ఇవ్వాలంటే, ఇది ధనం మన దగ్గర ఉండాలంటే దేవుడు ఇవ్వాలి అంటే, రండి గమనించండి, దేవుడు ఇవ్వాలి అంటే పిల్లరా మనం ధనము మళ్ళీ దేవుడి దగ్గర తీసుకురావాలి. ధనం దేవుడు మనకి ఇస్తుంటాడు. ఇది ప్రేమించటము, విశ్వసించటము అనే విషయాలు ఉన్నాయి ఇక్కడ. అయితే సహజంగా దేవుడు ఏం చెప్పాడంటే, సహజంగా నేను ధనం నీకు ఇచ్చాను అనుకో, నువ్వు దశమ భాగం నాకు తీసావనుకో, అప్పుడు ధనం నీ దగ్గర ఉంటుంది. అయితే ఏం చెప్పాడంటే యేసుప్రభువు వారు ఇంకా ధనం గురించి మత్తయి సువార్తలో ఏం చెప్పాడంటే, ధన విషయంలో నువ్వు నమ్మకముగా ఉండాలి. అది రెండో విషయం. అది అంటే వృధాగా ఖర్చు చేయకూడదు. యేసుప్రభువు వారు ఏం చెప్పారంటే, ధనం గురించి ఇంకా ఏమి నేర్పించారంటే పిల్లరా, అందరూ దేవుని స్తోత్రం చెప్పండి. అందరూ దేవుని స్తోత్రం చెప్పండి పిల్లరా. యేసుప్రభువు వారు 16వ అధ్యాయం లూకా సువార్త, 16వ అధ్యాయం లూకా సువార్త రాసుకోండి. 10వ వచనం చదువుతున్నాను నేను. మిక్కిలి కొంచెంలో నమ్మకముగా ఉండువాడు ఎక్కువలోనూ నమ్మకముగా ఉండును, మిక్కిలి కొంచెంలో అన్యాయముగా ఉండువాడు ఎక్కువలోనూ అన్యాయముగా ఉండును. ఇది ఇక్కడ సూత్రం. కొంచెము డబ్బు ఉన్నప్పుడు దాన్ని నువ్వు ఎలా యూజ్ చేయాలి, దాన్ని ఎలా నువ్వు ఖర్చు చేయాలి
అనేది కానీ నువ్వు తెలుసుంటే ఏమండి, నువ్వు వ్యర్థముగా ఖర్చు పెట్టకపోతే దేవుడు నీకు ధనం ఇస్తాడు. అది నువ్వు వ్యర్థముగా ఖర్చు పెట్టేవాడివైతే దేవుడు నీకు ధనము ఇవ్వడు. మళ్ళీ నేను నమ్మడు దేవుడు కూడా. వింటున్నారా? ఒకటి, దేవుణ్ణి ప్రేమించినప్పుడు, దేవుని నమ్మినప్పుడు ధనం విడుదలవుతుంది. ఖచ్చితంగా ధనం రిలీజ్ అవుతుంది యేసు నామమున. అది. ఇక రెండో విషయానికి వస్తే, దేవుడు ఎవరికి ధనం ఇస్తాడు? అది అంటే ఇది ఆటోమేటిక్గా జరిగే సమయం. దేవుడు నువ్వు ప్రేమించినప్పుడు ధనం రిలీజ్ అవుతుందండి, అంతే. దశంభాగం నువ్వు దేవుడికి ఇచ్చుకుంటావు. ఇది అలా జరుగుతుంది, అంతే. ధనం రిలీజ్ అయింది. అయితే ధనము రిలీజ్ అయ్యి ఎవరి దగ్గర ఉంటుంది? ఇంకా ఆ ధనము ఇంకా ఎక్కువగా దేవుడు ఎవరికి ఇస్తుంటాడు? ఎక్కువగా ఎవరికి ఇస్తుంటాడు? ఇది బేసికల్గా ఉండే విషయం పిల్లరా. చూడండి, ఒక కుమారుడు ఉన్నాడు. మరి వాళ్ళ నాన్న డబ్బులు అడుగుతాడు. డబ్బులు అడిగితే వాళ్ళ నాన్న దగ్గర ఉన్న డబ్బుల్ని వాళ్ళ కుమారుడికి ఈయటానికి మనస్సు ఉంది. ఎందుకంటే కుమారుడిని ప్రేమిస్తున్నాడు. ఇది సూత్రప్రాయమైన విషయమే. కుమారుడు కనుక డబ్బు ఇస్తాడు, వాళ్ళ నాన్న ఎందుకు ఈ డబ్బు ఇస్తాడు? వీళ్ళిద్దరి మధ్య బంధం ఉంది, ప్రేమ ఉంది, విశ్వసనీయత అనేది ఉంది పిల్లరా. ఇది ఇక్కడ విషయం. అయితే రెండో విషయానికి వచ్చినప్పుడు నమ్మకత్వం గురించిన విషయం అనేది చాలా ప్రాముఖ్యమైనది. అంటే ఇప్పుడు ఒక ₹1,00,00,000 వాళ్ళ కుమారుడు అడిగాడు అనుకో, నాన్న నాకు ₹1,00,00,000 ఈ నాన్న అన్నాడు అనుకో, వాళ్ళ నాన్న ఈడు అప్పుడు ఏమంటాడంటే, కుమారుడా నీ ₹1,00,00,000 దేనికి అని అడుగుతాడు. అది ఇక్కడ విషయం. అది అంటే దానికి కారణం చెప్పాలి కుమారుడు. నాన్న ఈ ₹1,00,00,000 నాకు ఇది అవసరం ఉంది అని చెప్పాలి. నీ సామర్థ్యము దాన్ని ఖర్చు చేసే దాని మీద ఆధారపడి ఉంటుంది. నీవు దాన్ని ఎలా ఖర్చు చేస్తావనే దాని మీద. రెండోది, తండ్రి ఆ కుమారుడు డబ్బు ఇస్తాడు. అది ఇక్కడ విషయం. నీవు పనిచేసే సామర్థ్యాన్ని బట్టి డబ్బు నీ దగ్గర ఉంటుంటుంది. అది నువ్వు పనిచేసే సామర్థ్యాన్ని బట్టి, నీ నమ్మకత్వాన్ని బట్టి డబ్బు నీ దగ్గర ఉంటుంటుంది. తప్పైన కుమారుడు డబ్బు పోగొట్టుకున్నాడు. పెద్ద కుమారుడు నువ్వు నాకేమిచ్చావని అడిగాడు. అప్పుడు ఏమన్నాడు తండ్రి? నావన్నీ నీవే అని అన్నాడు. అది వాడు వ్యర్థంగా ఖర్చు పెట్టి దివాలా తీశాడు. పెద్ద కుమారుడు ఖర్చు చేయకుండా ఉన్నాడు తండ్రితోనే, నావన్నీ నీవేనన్నాడు. అది అంటే ఎప్పుడైనా నువ్వు ఉపయోగించుకోవచ్చు డబ్బును అన్నాడు పెద్ద కుమారుడితోటి. చిన్న కుమారుడు వ్యర్థం చేశాడండి. అది నావన్నీ నీవేనన్నాడు. ఇప్పుడు దేవుడు ఏమండి నీ జీవితంలోకి డబ్బుని రిలీజ్ చేయాలి అంటే కేవలం నువ్వు ఆయన నమ్మితే సరిపోదు, నువ్వు ఆయన ప్రేమిస్తే సరిపోదు. ఓకే, నువ్వు ప్రేమిస్తున్నావు, ఆయన నమ్ముతున్నావు, డబ్బు ఆటోమేటిక్ రిలీజ్ అవుద్ది. రిలీజ్ అయినప్పుడు దాన్ని కూడబెట్టడం కూడా నేర్చుకోవాలి. ఎంతమందికి అర్థమవుతుంది? సరిగ్గా లాజికల్గా ఇదే పని చేస్తుందండి, ఇంక ఏది పని చేయదు. డబ్బు నీ జీవితంలోకి రావాలంటే నువ్వు దేవుని నమ్మటం నేర్చుకోవాలి. డబ్బు విషయంలో డబ్బు నీ దగ్గర కూడాలి అంటే డబ్బు విషయంలో నమ్మకం కూడా, దేవుడి విషయంలో కాదు. ఎంతమందికి అర్థమవుతుంది? అది డబ్బు విషయంలో నువ్వు నమ్మకంగా ఉండాలి. డబ్బుని వృధాగా నువ్వు ఖర్చు చేయకూడదు. డబ్బుని సరిగ్గా దేని ఖర్చు పెట్టాలో దాన్ని ఖర్చు పెట్టాలి. అప్పుడు ధనము నీకు దేవుడు ఇస్తూనే ఉంటాడు. ధనమును వద్దన్నా ఇస్తూనే ఉంటాడు. ఆ కుమారుడికి ఆ సామర్థ్యం ఉంది కాబట్టి ఆ తండ్రి విస్తారంగా ఇస్తాడు. అది ఆ కుమారుడు పెద్ద కుమారుడితో ఉన్నాడంటే నావన్నీ నీవే. అది ఎందుకంటే అతను వృధాగా ఖర్చు పెట్టేవాడు కాదు.
చిన్న కుమారుడు తీసుకెళ్ళి ఖర్చు పెట్టేసాడు, దుర్వ్యాపారం చేశాడు అని రాయబడింది బైబిల్లో. అది 15వ అధ్యాయం లూకాసు వార్తలో ఉంటుంది. ఆ కథలో మనకి గురించి విషయం అర్థమవుతుంది. డబ్బు అమ్మాయినండి దేవుణ్ణి ప్రేమిస్తున్నట్టుగా నమ్ముతున్నట్టుగా గుర్తు ఏంటంటే, డబ్బుని ప్రేమించకుండా, వస్తువుని ప్రేమించకుండా నువ్వు దేవుడికి ఆ వస్తువుని ఇవ్వటం నేర్చుకోవాలి, ఆ దశమ భాగం ఇవ్వటం నేర్చుకోవాలి. అప్పుడు నువ్వు హృదయం సరిగ్గానే ఉంటుంది. ఎగ్జాక్ట్లీ అంతే. ఓకే. ఇక రెండోది, డబ్బుని వృధాగా ఖర్చు పెట్టకూడదు. ధనం విషయంలో యేసుప్రభువు అన్నాడు, నమ్మకంగా ఉండండి అని అన్నాడు. అది దేవుడు డబ్బు ఎక్కడిస్తాడో తెలుసా నీకు? ఏమండి, సపోజ్ నీకు సెల్ ఫోన్ కావాలి. ఎవరు నన్ను అడిగారు, పాస్టర్ గారు ఈ సెల్ ఫోను 10,000 అవుతుందా అని అడిగారు నన్ను. అంటే కాదు, ఇల్లు పెట్టి మీరు 20,000 అవుతుందా ఈ సెల్ ఫోను అని అన్నారు. అంటే బైబిల్ ఏం చెబుతుందంటే, ఏనండి, నువ్వు వస్తువును సంపాదించాలి అంటే, లేదా డబ్బును సంపాదించాలంటే బేసికల్గా సూత్రం విధంగా దేవుని రాజ్యంలో ధనము సంపాదించండి. అంటే ఆ వస్తువుని, ఏదైతే నువ్వు వస్తువుని అడుగుతున్నావో, దేవుణ్ణి ధనం అడుగుతున్నావో, ఆ ధనాన్ని దేవుని రాజ్యంలో నువ్వు చూడాలి. అది దేవుని రాజ్యంలో నుంచి దేవుడు నీకు ధనం ఇస్తాడండి. అది అంటే ఏదైనా వస్తువు కొంటే అది దేవుని రాజ్య సంబంధమైనదిగా నువ్వు ఉపయోగించగలిగితే దేవుడు ఆ వస్తువు నీకు ఇచ్చేస్తాడు అంతే. లేకపోతే నువ్వు ఎంత ప్రార్థన చేసినా దేవుడు ఆలకించడు. చూద్దామా బైబిల్? అన్నిల వల్ల మీరు అనేకమైన మాటలు పలకవద్దు. అనేకమైన పాటలు పలకటం వల్ల వాళ్ళ కలుగుతాయని అనుకుంటారు అనింది బైబిల్లో. అది అన్యుల్లాగా మీరు అనేకమైన మాటలు పలకొద్దు అన్నాడు దేవుడు. ఏమండి, అన్యుల్లాగా మీరు అనేకమైన మాటలు పలకొద్దు అన్నాడు దేవుడు. అనేకమైన మాటలు పలకటం వల్ల అన్యులు వాళ్ళకి అది కలుగుతాయి అని చెప్పేసి వాళ్ళు అలా అనుకుంటారు అన్నాడు యేసు ప్రభువారు. దేవుడికి స్తోత్రం చెప్పండి, దేవుడికి స్తోత్రం చెప్పండి పిల్లరా. ఎస్, మీకు తెలుసు కదా, ఇది బాగా తెలిసిన విషయాలు ఇవన్నీ. కానీ మీరు అవి పాటించాలి. ఇక్కడ ఏమన్నాడు? మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా ఇవి మీకు అనుగ్రహింపబడును అన్నాడు యేసుప్రభువు వారు. మత్తయి సువార్త 12వ అధ్యాయంలో ఉంది. అన్యుల వల్ల మీరు అడగవద్దు, అన్యుల వల్ల అడగవద్దు అని కరకండికి చెప్పాడు దేవుడు యేసుప్రభువు వారు. ఏమండి, అన్యుల వల్ల మీరు అడగవద్దు అంటే సెల్ ఫోన్ మీరు అడిగారు అనుకోండి, ఏమండి, సెల్ ఫోన్ అడిగాను అనుకోండి, లేకపోతే ఒక టీవీ అడిగాడు అనుకోండి, కరాఖండికి దేవుడు. ఇప్పుడు టీవీ కొనాలంటే, మంచి టీవీ కొనాలంటే చాలా రేటు ఉంది. 50,000 రూపాయల దాకా, 20,000 పైన ఉంటుంది. కొంటున్నారు, కొనేస్తున్నారు, చాలామంది కొనేస్తున్నారు. అయితే ఆ టీవీని, ఏమండి, ఆ టీవీని నువ్వు దేని కొరకు వాడతావు? అది లేదా ఆ సెల్ ఫోన్ నువ్వు దేని కొరకు వాడతావు? అది దేవుని నామ మహిమార్థమై వాడాలి. అది దేవుని నామ మహిమార్థమై వాడాలి. అది అప్పుడు దేవుడు నీకు ఇస్తాడు. ఆ తండ్రి నిన్ను నమ్మి ఇస్తాడు. అది నువ్వు వ్యర్థంగా దాన్ని వాడేటట్టుగా అయితే ఆ తండ్రి నిన్ను నమ్మడు. అమ్మా, వింటున్నారా? ఒక అన్యుల్లాగా దాన్ని ఉపయోగించేటట్టుగైతే, ఏమండి, అప్పుడు ఆ తండ్రి నిన్ను నమ్మడు, ఇవ్వడు. అన్యుల్లాగా అనేకమైన మీరు అడగవద్దు అని అన్నాడు. అన్యుల్లాగా అడగకూడదు. ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని ఎతకండి. మీకు అక్కరగా ఉన్నాయి ఆయనకి తెలియను, ఆయన మీకు ఇస్తాడు అంతే. ఇప్పుడు ఎంతమందికి అర్థమైంది ధనం గురించి? ఏమండి, ఆటోమేటిక్గా ధనం నీ కాడికి వస్తుంది, ధనము నీకు ఇస్తూ ఉంటాడు దేవుడు. ఆటోమేటిక్ వచ్చిందండి, ఆటోమేటిక్ ధనం రిలీజ్ అయ్యిద్ది అంతే. ఆటోమేటిక్ ధనం రిలీజ్ కావటానికి ఒకే సూత్రం, నువ్వు దేవుని నమ్మాలి. ఆటోమేటిక్ రిలీజ్ అయ్యింది ధనం. నువ్వు ఆశ్చర్యపోతావు, ధనం రిలీజ్ అయ్యింది అంతే. రెండోది, ధనం నీ దగ్గర ఉండాలి అంటే దాని గురించి నమ్మకత్వం కావాలి. అది
అది మొదటి విషయము, దేవుని నమ్ముతున్నట్టుగా రుజువు చేసేది దశంభాగం. రెండో విషయము, దేవుని మహిమార్థమై నువ్వు వాడాలి. అది మహిమార్థమై వాడట్లేదంటే గమనించు, నువ్వు వ్యర్థంగా ఖర్చు పెడుతున్నావు. ఏదైనా వస్తువు నీ ఇంట్లో ఉన్నప్పుడు అది ఎంతవరకు నీకు అవసరము? ఏమండి, ఏదైనా నువ్వు కొంటున్నప్పుడు ఎంతవరకు అది అవసరము? దేవుడు ఎప్పుడు కూడా ఏమండి ఇచ్చలవిడిగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకోడు. అలాగా ఆయన బిడ్డలు నడిపించడు. నా అవసరానికి మాత్రమే ఇస్తుంటాడు. అవసరమంటే ఒక డాక్టర్కి కారు అవసరము, ఒక కూలి చేసుకునే వానికి కారు అవసరం ఉండదు. ఎంతమందికి అర్థమవుతుంది? ఆశ ఉంటుంది. కూలి చేసేవాడికి కూడా కారు అవసరం ఉంటుందా? సైకిల్ అవసరం ఉంటుంది. అది అందుకని నువ్వేం చేయాలంటే ఒక డాక్టర్ లాగా నీ ధనాన్ని ఖర్చు పెట్టే స్థాయికి నువ్వు రావాలి. అది ఒక డాక్టర్ లాగా సామర్థ్యం పెంచుకోవాలన్నట్టు. అది ఏమండి, ఒకవేళ నీ కారే ఉండాలనుకోండి, దేవుడు ఇస్తాడు. అయితే నువ్వు డాక్టర్ అయి ఉండాలి, లేకపోతే ఇంజనీర్ అయి ఉండాలి, లేకపోతే కలెక్టర్ అయి ఉండాలి. వాళ్ళకి ఎందుకు ఇస్తుంది ప్రభుత్వం కలెక్టర్ గారికి కారు ఇస్తుంది. ఏమండి, ఫీల్డ్కి వెళ్ళడానికి. లేకపోతే డిఎస్పీకి ఒక కారు ఇస్తుంది, లేకపోతే ఎస్ఐ గారికి ఒక కారు ఇస్తుంది ప్రభుత్వం ఫీల్డ్కి వెళ్ళటానికి. ఇది ఆటోమేటిక్గా జరిగేదండి. ఏమండి, నువ్వు ఉదయం లేచి, అమ్మా ఈరోజు ఏం పని చేస్తున్నావు, నువ్వు ఎవరికి సహాయపడుతున్నావు, నువ్వేమి చేస్తున్నావు, నువ్వు ఎవరికి సహాయపడుతున్నావు, దీని మీదనే దేవుడు నిన్ను ఫోకస్ చేస్తుంటాడు. నువ్వు కానీ ఎవరికి సహాయపడకపోతే, నువ్వేం చేసేవాడివి కాకపోతే నీకు ఆయన ఏమి ఇవ్వలేకపోతూ ఉంటాడు. ఎంతమందికి అర్థమవుతుంది? అంతే. ఊరికి నా కారు అంటే, అమ్మా కారు ఏంటి, కారు రాదు. ఊరికి నాకు ధనం కావాలంటే ధనం రాదు. ఊరికి ధనం రావాలి, ధనం ఉండాలి, ధనం యూజ్ చేయి, అది మనకు ఉపయోగపడాలి. దట్ ఇస్ ద లాస్. ఓకే, ధనం గురించిన విషయం ఇదేనండి, ధనం గురించిన విషయం. రెండోది ఆరోగ్యం. ఇప్పుడు ఏమండి, ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు. ఆరోగ్యం, ధనము ఎలాగో దేవుడు ఇస్తాడని మనం వాక్యంలో చూసామో, ధనము దేవుడే ఇచ్చేది. ఇంక ఏ వైపు నుంచి రాదండి, ధనము దేవుడే ఇస్తాడు అంతే. అంటే నేను వ్యాపారం చేస్తే వస్తుంది ధనము, నేను పొలం పండిస్తే వస్తుంది ధనం, లేకపోతే నేనమ్మా ఏమైనా పనులు చేస్తే ధనం వచ్చిందని అనుకోకండి. అలాగ ధనం రాదు, అది కాదు. ధనము బంగారము నాది, ఎండి నాది, ధనము నాది, ఒక హెచ్చించేవాడిని ఒక తగ్గించేవాడిని నేనే అన్నాడు దేవుడు. నీకు ధనం ఇచ్చేది దేవుడే. ఇదంతే ఇక విషయం, అంతే. ఆమేన్, అంతే. ఆమేన్. రెండోది ఆరోగ్యం అండి. ఆరోగ్యం రాసుకోండి. ఆరోగ్యం, హెల్త్ పిల్లరా. ఆరోగ్యం పిల్లరా. బైబిల్లో ఏముందంటే, దేవుడు అడిగాడు, నీకు ఆరోగ్యం ఎవరిస్తారు అని అడిగాడు. ఇర్మియా గ్రంథంలో ఏమన్నాడంటే, నీకు ఎవరిస్తారు ఆరోగ్యం అని అడిగాడు దేవుడు. నీకు స్వస్థత ఎవరిస్తారు అని అడిగాడు దేవుడు. స్వస్థత అనేది కేవలం దేవుడి వలనే నీకు వచ్చేది. స్వస్థత కూడా దేవుడు పెట్టారా. దేవుడికి మహిమ. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. చూద్దాం. 8వ అధ్యాయం 22వ వచనం. గిలాదులో గుగ్గిలము ఏమీ లేదా, అక్కడ ఏ వైద్యుడు లేడా, నా జనులకు స్వస్థత ఎందుకు
కలుగకపోవచ్చున్నది. అది ఆరోగ్యము నా జనులకు ఎందుకు కలుగకపోవచ్చున్నది? అది నా జనులకు ఆరోగ్యం ఎందుకు కలగకపోవచ్చున్నది? దట్ ఇస్ క్వశ్చన్. అంటే దేవుడు మనకు ఆరోగ్యం ఇస్తాడు. యెషయా గ్రంథం 59వ అధ్యాయం. యెషయా గ్రంథం 59వ అధ్యాయం చూస్తారా? బైబిల్ చూడండి. యెషయా గ్రంథం 59వ అధ్యాయం 8వ వచనంలో ఉంది, స్వస్థత నీకు శీఘ్రముగా లభించును, ఆరోగ్యం నేను ఇస్తాను నీకు. అది నేను ఈ మాటను చాలా చోట్ల ఆరోగ్యంగా లేని వాళ్ళ దగ్గర చదివాను, స్ట్రైట్గా చదివాను. దేవుడు వారికి ఆరోగ్యం ఇచ్చాడండి, అంతే. నీకు దేవుడు ఆరోగ్యం ఇస్తాడు. ఎంతమంది నమ్ముతున్నారు దేవుడు ఆరోగ్యం ఇస్తాడని? ఈ దినాల్లో చాలామంది మెడిసిన్స్ వాడుతూ ఉన్నారు. ఆల్మోస్ట్ మెడిసిన్ వాడని వాళ్ళంటూ ఉండరేమనుకుంటా. అందరూ మెడిసిన్ వాడుతూనే ఉంటున్నాం. లరా సర్జరీలు చేయించుకుంటూనే ఉంటున్నాం. ఆరోగ్యం అనేది చాలా కీలకమైన విషయంగా ఉంది. ఆర్థిక విషయం ఒకటి, ఆరోగ్య విషయం ఒకటి, ఈ మన బిహేవియరీ మన ప్రవర్తన అనేది, ఈ మూడు మన జీవితం మీద చాలా ప్రభావితం చూపిస్తున్నాయండి. నేను చూస్తూ ఉన్నా. ఒక దేవుని సేవకునిగా, సంఘాన్ని నడిపించే దైవజనుడుగా నేను చూస్తున్నాను. కాపరి గొర్రెలను నడిపిస్తుంటాడు కాబట్టి ఆ గొర్రెల యొక్క క్షేమం చూస్తుంటాడు కాపరి. నేను చూస్తున్నా. ఈ ఆర్థిక విషయం ఒకటి, ఆరోగ్య విషయం ఒకటి, ప్రవర్తన ఒకటి జీవితాన్ని చాలా ప్రభావితం చేస్తాయి. నమ్ముతారా మీరు? ఏమండి, నమ్ముతారా? ఏమండి, చేయాలని ఎంతో ఆశ ఉంది, చేయటానికి ఆశ ఉండాలి, జీవితం అనుభవించటానికి ఆశ. ఏమండి, చేయాలంటే మనకి బలం ఉండాలి, ఆరోగ్యం ఉండాలి. నమ్ముతారా మీరు? ఎంతమంది నమ్ముతారు? ఆరోగ్యం ఉండాలండి, ఆరోగ్యం ఉండాలి. 38 సంవత్సరాల నుంచి ఆరోగ్యం లేకుండా ఉన్నవాడు పడి ఉన్నాడని 5వ అధ్యాయం యోహాను సువార్తలో చూడండి. 38 సంవత్సరాల నుంచి వాడు అక్కడ పడి ఉన్నాడు, ఆరోగ్యం లేకుండా జబ్బు పడి ఉన్నాడని చూడండి. యోహాను సువార్త 5వ అధ్యాయం. అంటే ఆరోగ్యం లేని వాడు ఏం చేయలేడు. అంటే కొంత చేయొచ్చులే, కానీ పూర్తి స్థాయిలో చేయటం అనేది అసంభవం అండి. కనుక మనకు ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యం లేకపోతే బలం క్షీణించిపోయింది. ఇక్కడ మనం చూస్తే ఎంతకాలం నుంచి ఉన్నాడని ఉంది. అక్కడ 38 ఏండ్ల నుండి వ్యాధి గల ఒక మనుష్యుడు ఉండేనని చూడండి 5వ వచనంలో. ఎన్ని సంవత్సరాల నుంచి ఇతను వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు అండి? ఎన్ని సంవత్సరాలు? 38 ఏండ్లండి. 38 సంవత్సరాల నుంచి వ్యాధిగ్రస్తుడై ఉండటం వల్ల ఆ తర్వాత మనం చూస్తే పడి ఉన్నాడని ఉంది. అది అతను పడి ఉన్నాడు. అంటే ఆరోగ్యం లేనప్పుడు మనము ఏమండి ఏమీ చేయలేము. ఎంతమంది ఆరోగ్యం కావాలని కోరుకుంటున్నారు? వచ్చేటప్పుడు ఆరోగ్యం దేవుడు ఇవ్వాలని ఎంతమంది కోరుకొని వచ్చారు? స్వస్థ ప్రార్థన కూడా చేస్తుంటా నేను. ఈరోజు నేను నమ్ముతూ ఉన్నాను, మీ ఆర్థిక పరిస్థితిని దేవుడు మంచి చేస్తాడు, మీ ఆరోగ్య పరిస్థితిని మంచి చేస్తాడు, మీ ప్రవర్తన కూడా దేవుడు స్వస్థపరుస్తాడు. ఎస్ సరే, స్వస్థత దేవుడే ఇస్తాడని అనుకున్నాం. ఆరోగ్యం లేని వాళ్ళు ఏం చేయలేరని అనుకున్నాం. ఆరోగ్యము ఏమండి, డాక్టర్ దగ్గరికి వెళ్తే ఆరోగ్యము వస్తుందని మనం వెళ్తాం. అయితే ఆరోగ్యం లేని వాళ్ళకి డాక్టర్ అవసరమని బైబిల్ చెబుతుంది. అయితే ప్రియ దేవుని బిడ్డలారా, వైద్యుడు చేసే ఆ ఆరోగ్యము, ఆ ట్రీట్మెంటు, అది కూడా ఆ ట్రీట్మెంట్ వల్ల జరిగే స్వస్థత కూడా దేవుడి వల్లనే జరుగుతుందని మనం అర్థం చేసుకోవాలి. అర్థం చేసుకోవాలి. దేవుడి బిడ్డలారా, యేసుప్రభువు వారు స్వయంగా చెప్పాడు,
నీతిమంతుడికి బోధకుడు అక్కర్లేదు, ఆరోగ్యం గల వానికి వైద్యుడు అక్కర్లేదు అన్నాడు. అని ఏమన్నాడు? నేను పాపుల కోసం వచ్చాను అన్నాడు. అంటే ప్రియమైన దేవుని బిడ్డలారా, మన ఆరోగ్యం ఎప్పుడు పోతుందంటే, ఏమండి, మన ఆరోగ్యం ఎప్పుడు పోతుందంటే, ఏమండి, మనము ఆ ఆరోగ్యం అనేది మనం కాపాడుకోవాలి, లేకపోతే అది పోతుంది. అది అంతే. ఆరోగ్యం కాపాడుకోవాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి, ఆరోగ్యం కాపాడుకోవాలి. కీర్తన గ్రంథంలో ఉంది, దేవుడు ఎవరికి ఆరోగ్యం ఇస్తాడు అనేది కూడా, ఆరోగ్యం ఎవరికి ఉంటుంది అనే విషయాలు కూడా మనం చూడవచ్చు. ఏముందంటే, నేను వారి ప్రవర్తన చూసి తిని నేను వారిని స్వస్థత పరిస్థితును అనింది బైబిల్లో. అది మార్క్స్ వార్త మీరు చూడండి, మార్క్స్ వార్త 2వ అధ్యాయం. కుమారుడు నీ పాపములు క్షమించబడి ఉన్నవని ఆ కుష్ఠరోగినితో చెప్పి అతను స్వస్థపరిచినట్టుగా చూడండి. అది ఇక్కడ విషయం. రక్షించువాడు దేవుడే అని మనం అనుకుంటాం. రక్షణ ఎట్లా యేసు ప్రభు వాళ్ళకి కలుగుద్దో, స్వస్థత కూడా యేసు ప్రభు వారి వాళ్ళకి కలుగుద్ది. దాని రీజన్ మనం ఖచ్చితంగా చూడవచ్చు దేవుని బిడ్డలారా. మన ప్రవర్తన చూస్తాడు దేవుడు. అందుకని మార్క్స్ వార్తలో కుమారుడు నీ పాపములు క్షమించబడి అని చెప్పి అతను స్వస్థపరిచినట్లుంది. అది ఏరే వాళ్ళు ఒక రోగిని తీసుకొచ్చారు, ఆయన ముందు ఉంచారు. అప్పుడు ఆయన ఏమన్నాడు? నీ పాపములు క్షమించబడి ఉన్నాడు. అంటే ఏంటి? ఆరోగ్యానికను ఈ పాపానికి లింక్ ఉంది, అనారోగ్యానికను ఈ పాపానికి లింక్ ఉంది. ఇక్కడ మనం 38 సంవత్సరాల నుంచి పడి ఉన్న వాడిని కూడా యేసుప్రభు వారు స్వస్థపరిచి ఏమన్నాడు తెలుసా? నీ కీడు కలక్కున్నట్లుగా పాపము చేయవద్దు అని అన్నాడు. అది నీకు ఆరోగ్యం ఉండాలి అంటే ఏమండి, నువ్వు దైవ చిత్తాన్ని కోరుకోవాలి. అది నీ జీవితంలో దేవుని చిత్తాన్ని కోరుకోవాలి. అది నువ్వు దేవుని చిత్తాన్ని కోరుకోవాలి. అది స్వస్థపరుస్తాడు యేసయ్య నిన్ను. యేసయ్య నిన్ను స్వస్థపరుస్తాడు. ఏమండి, బైబిల్లో యాకోబు రాసిన పత్రికలో స్పష్టంగా ఉంది. చూద్దాం, 5వ అధ్యాయం చూడండి, అక్కడ స్పష్టంగా ఉంది. చూద్దాం, చూడండి. 5వ అధ్యాయం 14వ వచనం. మీలో ఎవడైనా రోగిగా ఉన్నాడా? అతడు సంఘ పెద్దలను పిలిపించుకునవలెను. వారు ప్రభు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును. అది 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 నువ్వు దేవుని నమ్మినప్పుడు, స్వస్థత కొరకు దేవుని నమ్మినప్పుడు, ధనం కొరకు నువ్వు ఎట్లయితే నమ్ముతావు దేవుణ్ణి, స్వస్థత కొరకు కూడా అలా నమ్మాలి దేవుణ్ణి. రక్షణ కొరకు అయితే ఎలా నమ్ముతావు నువ్వు దేవుణ్ణి, స్వస్థత కొరకు కూడా అలా నమ్మాలి దేవుణ్ణి. ఏమండి, నమ్మాలి. ఎవరో నన్ను అడిగారు, ఒకళ్ళు అడిగారు, అమ్మా నీకు బాగలేని సంగతి నాకు తెలియదమ్మా అంటే, బాగలేని సంగతి నాకు చెప్పలేదమ్మా, ప్రార్థన చేయించుకోలేదని నువ్వు అట్లా చెప్పానన్నా. అంటే నాకు ఇట్లా బాగలేదని మీకు తెలుసు కదండి. అంటే నాకు తెలుసు, కానీ నీవు ఈ రోగం కోసం ప్రార్థన చేయించుకున్న తరుణాలు ఎప్పుడన్నా ఉన్నాయని అన్నా. లేవండి, మీకు తెలుసని నేను ప్రార్థన మీరు ప్రార్థన చేసినప్పుడు ఆ రోగం పోవాలని ప్రార్థన చేస్తున్నానని నేను అనుకుంటాను. లేదు 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 లేదు, నీవు నమ్మి ప్రార్థన చేయించుకోవాలి. అది ఇక్కడేముంది? విశ్వాసరహితమైన ప్రార్థన ఆ రోగిని స్వస్థపరచును, ప్రభువు అతను లేపును, అతడు పాపములు చేసిన వాడైతే పాపక్షమాపణ నందును. మీ పాపములను ఒకరితో ఒకరిని ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి.
నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదై బహుబలం గలదై ఉండును. అదే ఎంతమంది స్వస్థత నమ్ముతున్నారు? యేసయ్య స్వస్థనిస్తాడు. నువ్వు ఆరోగ్యం కోసం నువ్వు డాక్టర్ కాడికి వెళ్ళినా, లేకపోతే నాటు వైద్యం తీసుకున్నా, ఏమండి ఇది ఆకో, లేకపోతే ఇది ఆహార పదార్థాలు, లేకపోతే మెడిసిన్ సర్జరీ నువ్వు చేయించుకున్నా, అయితే అది దేవుడు మూలంగానే జరుగుద్దని నువ్వు నమ్మాలి. దేవుడే నీకు ఆరోగ్యం ఇచ్చేది. ఏమండి దేవుడు ఆసాకి అరికాలులో పుండు వచ్చిందండి. అప్పుడు దేవుడు అన్నాడు, ఆయన తన దేవుడని యెహోవాను ఆశ్రయించకుండా వైద్యులను ఆశ్రయించను, ఆ తర్వాత మరణించను అని రాయబడింది బైబిల్లో. అంటే వైద్యుడు నిన్ను స్వస్థపరచలేడు. వైద్యుడు నిన్ను స్వస్థపరచలేడు. వైద్యుడు నీకు మందిస్తాడు. ఏమండి మందిస్తాడు, లేదా సర్జరీ చేస్తాడు, అంతే. కానీ స్వస్థపరిచేది ఎవరంటే దేవుడే. దేవుడే. నీ పాపములు క్షమించేది ఎవరంటే దేవుడే. దేవుడే క్షమించేది. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం చూడండి. ఆ స్వస్థత అనేది మనకు ఎందుకు కలుగుతుంది? ఎవరికి దేవుడు స్వస్థనిస్తాడు? విశ్వసించిన వానికి, తన పాపాలు ఒప్పుకునే వానికి ఒప్పుకోవాలి. అది హృదయ స్వస్థత కావచ్చు, దేహంలో ఉండే ఆరోగ్యం కావచ్చు. మత్తయి సువార్త 8వ అధ్యాయం తీయండి. మత్తయి సువార్త 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయం 14వ వచనం చదువుతున్నా. తర్వాత యేసు పేతురు ఇంట్లో ప్రవేశించి జ్వరముతో పడి ఉన్న అతని అత్తను చూసి ఆమె చెయ్యి ముట్టగా జ్వరం ఆమెను విడిచెను. అంతటా ఆమె లేచి ఆయనకు ఉపచారం చేయసాగెను. సాయంకాలం అయినప్పుడు జనులు దయ్యములు పట్టిన అనేకులను ఆయన యొద్దకు తీసుకుని వచ్చిరి. ఆయన మాట వలన దయ్యములను ఎల్లగొట్టి రోగులను స్వస్థపరచెను. అందువలన ఆయనే మన బలహీనతలు వహించుకొని మన రోగములను భరించినని ప్రవక్త అయిన యెషయా ద్వారా చెప్పబడింది నెరవేరును. యేసు ప్రభువారు సిలువ వేయబడ్డాడు. యేసు ప్రభువారు గాయపరచబడ్డాడు. ఆయన పొందిన గాయముల్లో మనం స్వస్థత పొందుతున్నాం. దేవుని బిడ్డ, ఏమండి అది ఇక్కడ విషయం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదుము కదా. ఆయన ధనవంతుడు, తన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులు చేయుటకు ఆయన దరిద్రుడు. ఆయన యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు మనం ఎందుకు ధనవంతులు అవుతున్నాం తెలుసా? ఏమండి యెహోవా నా కాపరి, 23వ కీర్తన మొదటి వచనం, యెహోవా నా కాపరి నాకు లేమి కలగదు. 2 కొరింథీయులకు రాసిన పత్రిక 8:9 పిల్లరా, మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృపను ఎరుగుదుము కదా. ఆయన ధనవంతుడైంది, తన దారిద్ర్యం వల్ల మనం ధనవంతులు చేయుటకు దరిద్రులని. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పుడు దేవుడు నిన్ను ఐశ్వర్యవంతుని చేస్తాడు. దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. ఖచ్చితంగా జరిగేది ఇది. నేను ధనవంతుడు చేయటం కానీ దరిద్రుడు అయ్యాడు అని రాయిపోయింది. కనుక ఇప్పుడు దరిద్రుడిగా ఉండవిక. ఎగ్జాక్ట్లీ ఉండవిక, అంతే. నువ్వు నమ్మాలి, నేను ధనవంతుని నమ్మాలి. దరిద్రముని కలుగు చేసేది, అనారోగ్యం కలుగు చేసేది అపవాది. విశ్వాసమందు స్థిరులై వాడిని బెదిరించండి. అంటే నీ నమ్మకంలో దేవుడు నాకు ధనం ఇచ్చాడని నమ్మాలి. సాతాను ఏం చేస్తాడంటే ధనం వైపు వెళ్ళేటట్టు చేస్తాడు. సాతాను ఏం చేస్తాడంటే అమ్మా డాక్టర్ కాడికి వెళ్ళేటట్టుగా మెడిసిను, లేకపోతే ఈ సర్జరీలని, లేకపోతే అంటే నువ్వు పోవద్దని కాదు, నువ్వు పో. కానీ సాతాను ఏం చేస్తాడంటే నీకు అనారోగ్యం కలిగిస్తుంటాడు. దేవుడి కాడికి వచ్చినప్పుడు ఏం చేస్తాడు? నీ పాపములు ఆయన క్షమిస్తాడు. ఒకరి పాపం ఒకరితో ఒప్పుకోండి, ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేసుకోండి, విశ్వాసమైతే సహితమైన ప్రార్థన చేయండి అని చెప్పాడు. దేవుడు స్వస్థపరుస్తాడు. దేవుడు నీకు ధనం ఇస్తాడు. ఇక మూడోది ప్రవర్తన. ప్రవర్తన. సామెతల గ్రంథం 3వ అధ్యాయం తీరా, మీరు బైబిల్ తీరా. సామెతల గ్రంథం 2వ అధ్యాయం. సామెతల గ్రంథం 2వ అధ్యాయం.
సామెతల గ్రంథం 2వ అధ్యాయం 8వ వచనం చదువుతున్నా. తన భక్తుల ప్రవర్తనను ఆయన కాసును. అది ఏమండి, ఒకని ప్రవర్తన సరిగ్గా ఉంది అంటే అది దేవుని వల్లనే ఉంటుందండి. డాక్టర్ ఉన్నాడు, ఇంజనీర్ ఉన్నాడు, ఒక టీచర్ ఉన్నాడు, ఒక కలెక్టర్ ఉన్నాడు, ముఖ్యమంత్రి ఉన్నాడు. ఇవన్నీ ఏంటి? వాళ్ళ బాధ్యతలు చేసే పనుల కొరకు అవి ఉన్నాయి అంతే. కానీ ప్రవర్తన వేరు. సో డాక్టర్ తాగుతుంటాడు, డాక్టర్ విసిరిస్తుంటాడు, డాక్టర్ కోప్పడుతుంటాడు, డాక్టరు ద్వేషిస్తుంటాడు. ఇట్లా ఈ అధికారాల్లో ఉన్న వాళ్ళు కానీ, ఈ సామర్థ్యాల్లో బాధ్యతలు చేసేవాళ్ళు కానీ, విద్యావంతులు ఆ విద్య వలన ఆ పని ఎట్లా చేయాలి అని నేర్చుకుని లాయర్ ఉన్నాడు, కోర్టులో వాదిస్తాడు, డాక్టర్ ఉన్నాడు, ట్రీట్మెంట్ ఇస్తుంటాడు, టీచర్ ఉన్నాడు, బోధిస్తుంటాడు, ముఖ్యమంత్రి ఉంటాడు, రాష్ట్రానికి పరిపాలన అందిస్తుంటాడు. ఇట్లా చేస్తుంటారు. కానీ ఈ ఈ ప్రవర్తన ఉందని చూడండి. ప్రవర్తన ప్రతి ఒక్కరికి ఉంటుందండి. అది అమెరికాలో కానీ, లేకపోతే ఇంగ్లాండ్లో కానీ, భారతదేశంలో కానీ. మనుషుల యొక్క యుక్తిత్వము ఎక్కడైనా ఒకటే ఉంటుందండి. ఎంతమంది నమ్ముతారు? అంతే. కాకపోతే వాళ్ళ యొక్క నాగరికత, వాళ్ళ యొక్క ఆచారాలు, వాళ్ళ నాగరికత, వారి అక్కడ ఉండే అలవాట్లు, దాన్ని బట్టి కొంత మనస్తత్వాలు కొంచెం వ్యత్యాసం కనపడవచ్చు. కానీ ఎక్కడైనా వ్యక్తులు ఒకటేనండి. మరి బైబిల్ ఏం చెబుతుంది? ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేసే ప్రతివాడు లోతుగా బండ మీద కట్టుకుని బుద్ధిమంతులు పోలి ఉండు. నీకు బుద్ధి కలుగు చేసేది ఎందుకు తెలుసా? దేవుని యొక్క వాక్యం. 19వ కీర్తన చూడండి. ఒకని ప్రవర్తన సక్రంగా ఉండాలంటే నువ్వు దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరించాలి. కొన్ని వాక్యాలు చూద్దాం, చూడండి. ఖచ్చితంగా క్రియలు సరి చేసుకోవటం కాదు. నేను వ్యభిచారం చేయకూడదు, నేను తాగకూడదు అంటే నువ్వు తాగు, వ్యభిచారం చేయకు, కానీ ద్వేషిస్తుంటావు, కోప్పడుతుంటావు, బూతులు మాట్లాడుతుంటావు. ఆవేశం వచ్చినప్పుడు బూతులు మాట్లాడతారు కొంతమంది, చెడ్డ మాటలు మాట్లాడతారు, భార్యతో మాట్లాడతారు, భర్తతో మాట్లాడుతుంటారు, చెడ్డ మాటలు నోటితో మాట్లాడుతుంటారు. పరిశుద్ధులకై తగదని రాయబడింది బైబిల్లో. ఖచ్చితంగా మన ప్రవర్తన సరిగ్గా ఉండాలండి. మన ప్రవర్తన సరిగ్గా కానీ లేకపోతే నీకు ధనం ఉన్నా, నీకు ఆరోగ్యం ఉన్నా, నీకు బలం ఉన్నా, నీకు ఇంకా లోకంలో ఏ ఉన్నా, నువ్వు సరిగ్గా లేకపోతే అంతా సరిగ్గా లేకుండా పోయిద్దండి. ఎంతమంది ఒప్పుకుంటారు? అందుకే చూడండి, 19వ కీర్తన తీస్తారా? 19వ కీర్తన చూడండి, 7వ వచనం. యెహోవా నియమించిన ధర్మశాస్త్రము యథార్థమైనది, అది ప్రాణమును తెప్పరిల్ల చేయును. యెహోవా శాసనము నమ్మదగినది, అది బుద్ధిహీనులకు జ్ఞానం పుట్టించును అని రాయబడింది. బుద్ధిహీనులకు ఏం పుట్టించుద్దంట? జ్ఞానం పుట్టించుద్దంట. అది ఈ నా మాటలు విని వాటి ప్రకారం చేసే ప్రతివాడు లోతుగా తరవి తన బండ మీద ఇల్లు కట్టుకుని బుద్ధిమంతుడు పోలి ఉన్నాడు. తప్పైన కుమారుడు ఏమన్నాడు? వ్యర్థమైన పనులు చేసినప్పుడు నా తండ్రి మాట వినక అన్నాడు. అది అంటే దేవుని యొక్క వాక్యము నీ జీవితాన్ని మారుస్తుంది. యేసు ప్రభువారు ఏమన్నాడు? మురుకులకి తరముల వారికి వేరేయండి, మీరు రక్షించబడండి, మారు మనసు పొందండి, పాపక్షమాపణ పొందండి, బాప్తిస్మం తీసుకోండి.
కొత్త వ్యక్తులు కండి, కొత్త వ్యక్తులు కండి. పాతవి గతించిపోవాలి, కొత్తవి కావాలి. నీ ప్రవర్తన నూతనీకరించబడటానికి యేసు రక్తంతో కడగబడాలి. యేసై చనిపోయి లేచిన ఆత్మతో నువ్వు శుద్ధి చేయబడాలి. అప్పుడు నీ స్వభావము మార్చబడుతుంది. బైబిల్ చెబుతుంది, తీతుకు రాసిన పత్రిక క్రియలు సరి చేసుకొని ఏమండి మంచి వాళ్ళగా ఉంటుంది స్వనీతి. అది సింపురి గుడ్డ లాంటిదంట దేవునికి. అలా కాదు. నీ మనస్సు మారాలి, నీ హృదయం మారాలండి. ప్రవర్తన బాగుండాలంటే ఏం చేయాలి చెప్పండి? ఏమండి చాలామంది ఏం చేస్తారంటే హృదయం మార్చుకోకుండా, ప్రవర్తన మార్చుకోకుండా, మనసు మార్చుకోకుండా ఏమండి మంచిగా ఉండాలనుకుంటారు. కాదు, నీ ప్రవర్తన మారాలంటే నీ హృదయం మారాలి. అది నీ హృదయం మారాలంటే దేవుని వాక్యం నీ హృదయంలో ఉండాలి. 119 కీర్తన 10వ వచనం, నేను పాపము చేయకున్నట్లుగా నా ఎదుట దేవుని వాక్యం ఉంచుకుంటున్నాను, నా హృదయంలో దేవుని వాక్యమును ఉంచుకుంటున్నాను అని రాయబడింది. అది హల్లెలూయా. నీ ఎదుట నేను పాపం చేయకున్నట్లు నా హృదయంలో నీ వాక్యం ఉంచుకొని, అది నా హృదయంలో నీ వాక్యం ఉంచుకుంటున్నాను. చాలు. 51 కీర్తన కూడా అంతరంగంలో నువ్వు సత్యం కోరుచున్నావు అని రాయబడింది. చూడండి, పాపం చేయకుండా అంటే సత్యం నీలో ఉండాలి, వాక్యం నీలో నెరవేరాలి. చూడండి బైబిల్లో 51 కీర్తన, అంతరంగంలో నువ్వు సత్యం కోరుచున్నావు. నీవు అంతరంగంలో సత్యము కోరుచున్నావు. హృదయములో నా జ్ఞానమును, ఆంతర్యమును నా జ్ఞానమును కలుగు చేద్దాం. ఎంతమందికి వాక్యం అర్థమవుతుంది? ఎవరన్నా మారాలి, మారాలి. సిస్టర్స్ అండ్ బ్రదర్స్, దేవుని బిడ్డలారా, మందిరానికి వచ్చేవాళ్ళు క్రియలు సరి చేసుకోవటం కాదు, హృదయం మారాలి. హృదయం మారాలంటే నువ్వేం చేయాలి? వాక్యము నమ్మాలి. ఏం చేయాలి చెప్పండి? వాక్యమును నీ హృదయంలో పెట్టుకోవాలి. బైబిల్ చెబుతుంది 8వ అధ్యాయంలో యోహాను సువార్తలో, సత్యము నిన్ను స్వతంత్రులుగా చేస్తుందని రాయబడి. చూడండి, యేసుప్రభువు వారు చెప్పారు ఈ మాట. పాపం చేసేవాడు ప్రతివాడు పాపానికి దాసుడు అని చెప్పి, మరి ఆ దాసత్వంలో నువ్వు పోకుండా ఉండాలంటే సత్యం నిన్ను స్వతంత్రులుగా చేస్తుంది అని అన్నాడు. సత్యం నిన్ను స్వతంత్రులుగా చేయనని చెప్పగా, ఏమండి ఒకరి ప్రవర్తన సరిగ్గా ఉండాలంటే ఏం చేయాలి? దేవుని యొక్క వాక్యమును నువ్వు నమ్మటం నేర్చుకోవాలి. దేవుని యొక్క వాక్యం నీ హృదయంలో పెట్టుకోవాలి. అది 7వ అధ్యాయం ఉంటుంది సామెత గ్రంథం. నీ హృదయం పలక మీద నా మాటలు రాసుకొనుము, నీ హృదయంలో నా వాక్యం ఉంచుకొనుము. సామెత గ్రంథం త్వరగా వెళ్దాం. చూడండి, సామెత గ్రంథం 7వ అధ్యాయం. నా కుమారుడా, నా మాటలను మనసును ఉంచుకొనుము, నా ఆజ్ఞలను ఎద్దు దాచిపెట్టుకొనుము. నా ఆజ్ఞలను నీవు మనసును ఉంచుకొని ఎడలా నీ కనుపాప వలె నా ఉపదేశమును కాపాడిన ఎడలా, అది ఒకని ప్రవర్తనని కనిపెట్టుకునేవాడు బతుకును, ప్రవర్తన విషయమే అజాగ్రత్తగా ఉండేవాడు చచ్చును అని సామెతలోనే ఉంది. ఏమండి, ఒకడు బాగా ఉండటానికి ప్రవర్తన, ఒకడు బాగా లేకపోవటానికి ప్రవర్తన. అంటే ప్రవర్తన అంతా బాగుండి కూడా అన్ని విషయాల్లో బాగుంటారని నేను అది పూర్తిగా చెప్పటం కాదు. కానీ ఒకడు మంచిగా ఉన్నాడు అనుకోండి, ఏమండి త్రాగట్లేదు, ఏ విచారం చేయట్లేదు, కోపట్లేదు, ద్వేషించట్లేదు, అంత మాత్రానే అతని దగ్గర ధనం ఉంటుంది, అతనికి ఆరోగ్యం ఉంటుందని ఏడేం లేదండి. అట్లేం కాదు, దాని విషయం అది కాదు. అతను బాగుంటాడు అంతే, వాడు సావకుండా బతుకుతాడు అంతే, బాగుంటాడు. మూలము అంతే, ప్రవర్తన అనేది మూలములో ఉంటుంది అంతే. కానీ వేరు అంశాలు ఉన్నాయి. ఏమండి వేరు అంశాలు ఉన్నాయండి, 7 అంశాలు ఉన్నాయి.
అది వేరు వేరు అంశాలు ఉన్నాయి. అందుకనే మనం దేవుని నమ్మాలి. అందుకని దేవుని నమ్మాలి. టోటల్గా బైబిల్ చెప్పింది అంటే బుద్ధి జ్ఞానము సర్వసంపదలు, బుద్ధి జ్ఞానము సర్వసంపదలు ఆయనలోనే గుప్తములై ఉన్నాయి. అందుకని టోటల్గా నీకు ధనం ఉండాలన్నా, నీకు ఆరోగ్యం ఉండాలన్నా, నువ్వు బలంగా మంచి వ్యక్తిగా ఉండాలన్నా యేసుక్రీస్తుని నమ్మాలి. యేసుక్రీస్తుని నమ్మి ఈ అంశాలని అవసరమైనప్పుడు ఉపయోగించుకోవాలి. ధనం కావాలి, ధనం ఉండాలి, ఆరోగ్యం కావాలి, అన్నీ ఒకేసారి నీకు అవసరమైనట్టు ఉండవు. అన్నీ అవసరమైనప్పటికీ కూడా కొన్ని బ్యాలెన్స్ తప్పితే కొన్ని బ్యాలెన్స్గా ఉంటాయి. అందుకని ఏది బ్యాలెన్స్ తప్పిందో దాన్ని నువ్వు సరి చేసుకోవడానికి ఆలస్యమైనది ప్రాముఖ్యం. అది ఆలస్యమైనది ప్రాముఖ్యం. ఇప్పుడు ఆరోగ్యం లేకపోతే బైబిల్ ఏం చెబుతుంది? ధనం లేకపోతే బైబిల్ ఏం చెబుతుంది? ప్రవర్తన సక్రమం లేకపోతే బైబిల్ ఏం చెబుతుంది? ఏమండి, నువ్వు చూడవచ్చు, ఇవన్నీ కూడా అంశాలు ఉన్నాయి. అంశం ఉంది. దేవుడికి మహిమ కలుగును గాక. నీ ప్రవర్తన సక్రంగా లేదనుకోండి, తాగబుద్ధి అవుతుంది, చెడ్డ పని చేయబుద్ధి అవుతుంది, కోపడ బుద్ధి అవుతుంది, ద్వేషించ బుద్ధి అవుతుంది, చెడతనపులు వస్తున్నాయి, చెడ్డ ఆలోచనలు వస్తున్నాయి, నీళ్ళు ఆత్మలో బలం లేదు, అంతే. కనుక ఉపవాసం ఉండాలి. కనుక నువ్వు దేవుని సన్నిధిలో ఉండాలి. అది నువ్వు ప్రార్థన చేసుకోవాలి. అది దేవుని సన్నిధిలో, ఏమండి, దేవుని సన్నిధిలో నీకు జవాబు ఉంటుంది ఖచ్చితంగా. దేవుడితో నువ్వు ఉంటే, దేవుడి సన్నిధిలో నువ్వు ఉంటే దేవుడు వీటన్నిటి మీద ఫోకస్ పెడతాడు, అంతే. దేవుడు ఎంతమందికి అర్థమైంది? ధనం దేవుడు ఎవరికి ఇస్తాడు? ధనం ఎవరి దగ్గర ఉంటుంది? ధనం దేవుడు ఇవ్వాలంటే నీకు మరి దేవుని ప్రేమిస్తున్నట్టుగా ఆ లింకులు మనం చెప్పుకున్నాం. దశంభాగం ఎంతమంది దశంభాగం తీస్తున్నారు? నేను ఊరిక మామూలుగా అడుగుతున్నాను. నేను దశంభాగం తీస్తున్నారా? అది అంటే దేవుని ప్రేమించినట్టుగా అది లింక్ అన్నట్టు. అది 10 ఆజ్ఞల్లోది కాదు దశంభాగం అనేది, సపరేట్. 10 ఆజ్ఞలకి వేరుగా ఉన్నది. అది నిన్ను ఆశీర్వదించడానికి దేవుడు ప్రత్యేకంగా సపరేట్గా పెట్టింది. అది 10 ఆజ్ఞలకు అయికున్నప్పుడు దేవుడు అమ్మా నీకు నిత్యజీవం ఇస్తాడు. అది నిన్ను నీతిమంతులుగా చేస్తాడు, నిన్ను పరిశుద్ధపరుస్తాడు, నీ పేరు జీవగ్రంథంలో రాస్తాడు దేవుడు. ఓకే, మంచిది. కానీ నువ్వు మంచివాడి, ఇందాక చెబుతున్నాయి, నువ్వు మంచివాడిగా ఉండి నీకు ధనం లేకపోతే, అది ధనం ఉండాలంటే అమ్మా అన్నాడు, నీకు పనులు చేసి సామర్థ్యం ఉండాలి. అది ఆ ధనం రావాలా, ఇవ్వాలంటే తండ్రి ఎవరికి ఇస్తాడు? పనులు చేసేవాడికి ఇస్తాడు. ఎంతమందికి అర్థమవుతుంది వాక్యం? అంటే నువ్వు ఇంట్లో ఆడమనిషిగా ఉంటావు, నీ పేరు మీద ఆస్తి మీ ఆయన రాసేయాలంటే పిచ్చిగాడైతే రాసిస్తాడు, అంతేలే. నా భార్య పేరు మీద రాస్తారంటే పిచ్చిగాడు, భార్య పిచ్చోడు అన్నట్టు. ఎవరైనా రాసిన వాళ్ళు ఏమనుకోకండి. కొంతమంది ఏమి లేకపోయినా నా పేరు మీద అన్నీ ఉండాలి, నా పేరు మీద ఉండాలి అని ఉండదు. ఒక భార్య ఎలా ఉండాలో బైబిల్లో ఉంది, చూడండి మీరు కావాలంటే. ఒక భర్తకి భార్య ఎలా ఉండాలో చూడండి. అది ఆమె ఏం చేస్తుందో చూడండి బైబిల్. భర్త రాసేసాడు అనుకోండి, లేదా కొడుకుల పేరు మీద రాసేసాడు అనుకోండి, వాడు పిచ్చిగాడు, అంతే. మీరు అనుకుంటారు కొంతమంది వాళ్ళ నాన్న సంపాదించారు కొడుకులకి ఇచ్చారంటే పిచ్చిగాడు, అంతే. వాడు భార్యని ఎక్కువ ఏదైనా చేసినాడు పిచ్చోడు, భార్య పిచ్చోడు, అంతే. భార్య ఓకే, బిడ్డలు ఓకే, భార్య ఓకే, బిడ్డలు ఓకే, కుటుంబం ఓకే. అది కాదు ఇక్కడ విషయం. దేవుడికి స్తోత్రం చెప్పండి. ఒక వ్యక్తి ఆరోగ్యంగా ఉంటాడు, అంతే. భార్యతో సంబంధం లేదు దీనికి. ఒక వ్యక్తి ధనం సంపాదిస్తాడంతే, నీ భార్యతో సంబంధం లేదు, కొడుకుతో సంబంధం లేదు. అవునా? ఎంతమంది ఒప్పుకుంటారో చెప్పండి. ఎంతమంది ఒప్పుకుంటారు? అవును. ఆరోగ్యం అనేది వ్యక్తిగతం అండి, ధనం సంపాదించడం వ్యక్తిగతం అండి. ఒక ప్రవర్తన అనేది అమ్మా నా భార్య హృదయం నా హృదయం ఒకలాగా ఉండదు.
వ్యక్తిత్వంలో ఈ విషయాలన్నీ అందరిలో ఉత్పన్నమైతే కానీ ఏమండి అది వాళ్ళు జాగ్రత్త తీసుకునే దాన్ని బట్టి ఉంటుంది. నా జాగ్రత్త నాది, ఆమె జాగ్రత్త ఆమెది, ఎవరి జాగ్రత్త వాళ్ళది. నా కడుపులో లేకపోతే ఆమె బాధపడదు. డబ్బు సంపాదించడం శాత అయితే ఏమండి, నేను డబ్బు సంపాదించిన శాతం అనుకోండి, ఆమె ఖర్చు పెట్టదు. నో, అసలు ఎవరు ఖర్చు పెట్టాలంటే జ్ఞానంగా వాళ్ళే ఖర్చు పెట్టాలండి. ఎవరు పెడితే వాళ్ళు బాధ్యతలు తీసుకోకూడదు. డబ్బు విషయం పాడైపోతారు. వింటున్నారా మీరు? కొంతమంది పిచ్చిగా ఏం చేస్తారంటే డబ్బు తీసుకొచ్చి వాళ్ళు భార్య చేతులు పెట్టేస్తారు. భార్య చేతులు పెడితే అంతా బాగానే ఉంటుంది అనుకుంటారు. నో, దట్ ఈస్ నాట్. లేకపోతే అమ్మాయినండి, భర్తే అమ్మాయి నేను సంపాదిస్తున్నా కదా, నేను సంపాదిస్తున్నా, నాదే కదా అంతా పెత్తనం అని అంటాడు ఒక ఆయన. దట్ ఈస్ నాట్. అది కాదు. డబ్బు అమ్మా ఎవరు ఖర్చు పెట్టాలంటే బైబిల్ చెబుతుంది, సొలొమోను జ్ఞానం అడిగాడు. అది సొలొమోనికి దేవుడు ధనం ఇచ్చాడు. జ్ఞానం అడిగితే ధనం ఇచ్చాడు. ఎవరు ఖర్చు పెట్టాలో తెలుసా? కుటుంబంలో ఎవరు బాధ్యత తీసుకోవాలో తెలుసా? ఎవరు పెడితే వాళ్ళ బాధ్యత తీసుకోకాకండి. అనవసరంగా పాడైపోతామండి. ఎవరు బాధ్యత కలిగి ఉండాలంటే ఏమండి, ఆ డబ్బు ఖర్చు పెట్టడం ఎవరికి చేత అయిద్దో వాళ్ళు మాత్రమే బాధ్యత తీసుకోవాలి. మిగతా చెప్పాలి, ఈ అమ్మాయి బాగా డబ్బులు ఖర్చు పెడుతుంది, డబ్బు జాగ్రత్తగా పెడుతుంది, మా కూతురు జాగ్రత్తగా పెడుతుంది, మా కొడుకు జాగ్రత్త పెడతాడు, మా ఆయన జాగ్రత్త. ఎవరైతే ఎప్పుడు జాగ్రత్తగా వాడగలుగుతారో వాళ్ళు బాధ్యత తీసుకుంటే మంచిదండి. అది ఎవరైనా తీసుకోవచ్చు. ఒకళ్ళు ఆడలు తీసుకుంటారు, ఒకళ్ళు మగలు తీసుకుంటారు, వాళ్ళు చిన్నవాళ్ళు కూడా డబ్బు బాధ్యత తీసుకుంటుంటారు. కొంతమంది తీసుకుంటుంటారు, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఇస్తారు. పై అధికారం తండ్రిది కావచ్చు, లేకపోతే పెద్దవాళ్ళది కావచ్చు, కానీ దాన్ని మెయింటైన్ చేసేది ఇప్పుడు ఎవరు చూడండి. యోసేపుకి ప్రధానమంత్రిని చేయటానికి కారణం మెయింటైనే. జ్ఞానం ఇచ్చిన దయను చూపించిన రాయబడింది బైబిల్. అది జ్ఞానం ఉండాలి. ఏమండి డబ్బు అమ్మా నీ దగ్గర సమకూడాలంటే, నీ దగ్గర ఉండాలంటే, ఉండాలి అంటే జ్ఞానం ఉండాలి. 3 విషయాలు మేము చెప్పుకున్నాం మనం. ఒకటి ధనం, రెండోది ఆరోగ్యం, మూడోది మన యొక్క ప్రవర్తన. ఈ 3 చాలా ప్రాముఖ్యమైనవి. ఎంతమందికి ఈరోజు వాక్యం అర్థమైంది? ఎంతమందికి అర్థమవుతుంది? ఊరికే ఏమండి ఏం లేకపోయినా కానీ ఎవరికి అట్లా ఇట్లా అనవసరంగా పిచ్చిగా ఉండగాకండి. అంతే, పిచ్చిగా ఉండగాకండి. విశ్వాసపరులుగా, ఆత్మీయులుగా, దైవజ్ఞానం కలిగిన వాళ్ళుగా ఉండండి. దేవుడు మిమ్మల్ని వర్ధిల్లు చేయను కాక. వాక్యం నెరవేర్చి ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, వందనాలు, స్తోత్రాలు. వాక్యం నెరవేర్చు నాయన తండ్రి. సంఘముల బిడ్డల్ని ఆశీర్వాదకరంగా చేయి తండ్రి. ఈరోజు వాక్యాన్ని నెరవేర్చు. కానుకొని దీవించి పరిశుద్ధపరచని తీసుకొచ్చిన బిడ్డల్ని దయ చూపించి ఆశ్రయించండి. నిలుచుండగా తోడుగా ఉండండి. యేసు నామమున ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.